ఎంపీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారంటే కేసీఆర్ గెలుస్తారు. కేసీఆర్. ఆ, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఆ, ఆయనకే ఇస్తాము. ఆయనకే వస్తాయి. రేవంత్ రెడ్డికి వేయరా? రేవంత్ రెడ్డి ఎందుకు? మంచిగా పని చేస్తలేరు. అన్నీ ఇస్తున్నారు, ఏం ఇవ్వలేదు ఇప్పుడు దాకా. కరెంటు కూడా ఇస్తలేదు సరిగ్గా. 200 యూనిట్లు ఫ్రీ 200 యూనిట్ ఇస్తామన్నాడు కానీ ఇప్పుడు దాకా ఇవ్వలే. ఇంకా రైతు బంధువు కూడా ఇస్తా అని చెప్పి బంధు కూడా ఇస్తలేవు. ఆసరా పింఛన్ ఎక్కువ ఎక్కువ చేసి 6,000 వరకు ఇస్తారు. ఏం ఆసరా పింఛను అదే 2,000 ఇస్తారు, ఎక్కువ ఏమి ఇస్తలేదు. కేసీఆర్ 4,000 ఇస్తాను, ఈయన ఏమో అదే 2,000 ఇస్తున్నాడు. రైతు బంధు కూడా ఇస్తలేరు. ఏం మంచి పని చేశాం. టైం కావాలి కదా, దేనికైనా చదువుకోవాలంటే టైం కావాల్సింది మనకు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కాంగ్రెస్ వస్తుంది ఇప్పుడు. రాష్ట్రం మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి అదే వస్తుంది. రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి వస్తేనే బాగుంటాయి. మన డెవలప్మెంట్ కావాలి అంటే రంజిత్ రెడ్డి కంపల్సరీ రావాల్సింది. బీజేపీ ఉండ విశ్వేశ్వర్ ఆయన కూడా కొద్దిగా లీడ్ ఇస్తాడేమో కానీ, ఇప్పుడు స్టేట్ లెవెల్ ఆయన వేయాలంటే కొద్దిగా లీడ్ ఇస్తాడేమో కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే అన్ని ఏదైనా కానీ పనులు అవుతాయి మనకు. పైనుంచి వాళ్ళు ఉంటారు, మనకి ఇప్పుడు కింద ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి వేస్తారు. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారు అంటే మాకు రైతు బంధు రాలే, పింఛన్ రాలే, మనకు 2 లక్షల కూడా మాఫీ చేయలే. అవన్నీ చెప్పాలంటే ఏదైనా మనము కొత్త సంసారంగా వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా రాగానే తక్కువ చేయరు పనులు. చేసినా కానీ వాళ్ళకి ఎలక్షన్ కోడ్ పడిపోయింది. వాళ్ళకి 3-4 నెలలనే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. వాళ్ళు ఏం చేశారు? ఎలక్షన్ కోడ్లో ఏం చేయలేరు. ఆయన ఇచ్చిండు, ప్రతి ఇంటికి ప్రజాపాలన కార్డు అయితే ఇచ్చిండు. ఆ కార్డులు అన్నీ అప్లై చేసి పెట్టినాం. వాళ్ళు కూడా చేయాలంటే 1 నెల 2 నెలలు టైం పడుతుంది. ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా కానీ 3 నెలలు. కేసీఆర్ కూడా గెలిచినప్పుడు వెంబడే ఏం చేయలే కదా, 6 నెలలు 7 నెలలు టైం తీసుకుని చదువుకున్న తర్వాతనే చేస్తాడు. ఇది కూడా అంతే. వాళ్ళు చేయాలనుకుంటే ఇప్పుడు ఆగస్టు 15 వరకు మనకు రుణమాఫీ చేస్తా అంటుండు. ఖచ్చితంగా చేస్తాడు ఆయన. మాట అంటే మాట ఆయనది. ఇప్పుడు కాబట్టి 6 గ్యారెంటీలు అన్నాడు, చేస్తాడు. ఇప్పుడు 3 గ్యారెంటీలు అప్లై చేసిండు. ఇప్పుడు మన ఏది గ్యాస్ వస్తుంది, గ్యాస్ పైసలు అయితే కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. మళ్ళీ 200 అదే గృహలక్ష్మి ప్రియ అన్నాడు. మన ఈ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి అది మన రంగారెడ్డి గాలే, కొంతమందికి అర్థమవుతుంది. అది మిగతా రాష్ట్రాల్లో అవుతుంది, మిగతా జిల్లాలో అవుతుంది. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మంచి పని చేయాలంటే ఆయన ఏ పని పెట్టుకున్నా కానీ వర్క్తోనే వచ్చిండు. ఆయన కొట్లాడి ప్రభుత్వం సాధించుకున్నాడు కాబట్టి ఆయనకు అన్నీ ఉన్నాయి. మనం కొద్దిగా ఓపిక పట్టుకోవాలి. మనం చెప్పేది ఏంటంటే పబ్లిక్ అంటే కొద్దిగా ఆలోచన చేసుకొని ముందుకెళ్ళి ఆయనకు వాళ్ళ ఎంపీ సీట్ వాళ్ళకి ఇస్తే ఈడ మన తెలంగాణ ప్రభుత్వంలో పైన స్టేట్లో కూడా వాళ్ళే ఉంటే ఏదైనా ప్రభుత్వం టక పనులు అవుతాయి. అప్పుడు వైఎస్ఆర్ ఎట్లా చేసిండో ఆ విధంగా కూడా ఈయన చేయడానికి రెడీ ఉన్నాడు. ఏదైనా కానీ ఇప్పుడు పింఛన్ ముసళ్ళకి 2,000 ఇస్తాను, 3,000 ఇస్తాడు. పాపం వాళ్ళకి ఇప్పుడు ఏదైనా మొన్ననే అప్పుడు ఏదైనా చేద్దామంటే వాళ్ళన్నీ తీసుకుండు కదా, కొద్దిగా టైం పడుతుంది. 1 నెల 2 నెలల టైంలో వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది. 2,000 నుంచి 3,000 వస్తుంది. 4,000 అన్నాడు కదా మా వికలాంగులు, వాళ్ళకు కూడా 6,000 ఇస్తాను, 5-6,000 ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఇస్తాడు. కొద్దిగా మనం కూడా ఇప్పుడు కొత్త సంవత్సరము అన్నదమ్ములు అలాగనే అయితేనే అప్పుడు ఒక అన్న మంచి డబ్బు ఉన్న వ్యక్తి ఉంటాడు, మిగతా వాళ్ళు మామూలుగానే ఉంటాడు. ఆయనకు ఏమీ లోకం తెలియదు. అప్పుడు ఆయన ఏం చేయాలి? కనీసం 6 నెలలో 3 నెలలో నాయననో పెద్దనాయననో వాళ్ళకి తాతనో మామనో సలహా తీసుకుంటా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను హుషారు ఉన్నా కాబట్టి నేను బయటకు పోయి బతుకుతా. ఆయన హుషారు లేడు కాబట్టి ఆయన ఎవరైనా సలహా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ప్రభుత్వం కూడా అంతే. ఇక వేరే ప్రభుత్వం నుంచి ఇక్కడ వచ్చినప్పుడు కొద్దిగా టైం పడుతుంది, 6 నెలలు ఖచ్చితంగా పడుతుంది. 6 నెలల తోడు వాళ్ళకు ఒక ఎలక్షన్ కోడ్ మేడా పడింది. రంజిత్ రెడ్డి మరి పార్టీ మారింది కదా. రంజిత్ రెడ్డి పార్టీ మారంగా టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్న రంజిత్ రెడ్డి బాగానే వర్క్లు చేసిండు. మనకి వ్యక్తిగతంగా చూసేసుకోవాలి. ఇప్పుడు ఎంపీ అంటే ఎంపీ ఏదనుకున్నా కానీ రంజిత్ రెడ్డి బాగా పనిచేసిండు. ఇవి సీసీ రోడ్లు కానీ మనకు డేనిస్ వర్క్లు కానీ ఇవి పెద్ద వాళ్ళతో వచ్చిన ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో వేసింది కాబట్టి ఆయన వచ్చిండు. ఇప్పుడు ఆయన పార్టీ మారడం అంటే ఆయనకు అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండవచ్చు, పార్టీ మారవచ్చు. ఆయన వ్యక్తిగతంగా మనం దానికి దూషించే దానికి ఉండదు. కాబట్టి రంజిత్ రెడ్డి మంచి వ్యక్తి. ఏదానికైనా కోళ్ళ ఫాలంలో కానీ ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ అడిగినా కానీ తక్కువనే చేసేసాడు. కాబట్టి రంజిత్ రెడ్డి మంచి వ్యక్తి. కొద్దిగా కొండ విశ్వేశ్వరరెడ్డి లీడింగ్లో బాగుంటుంది, లీడ్ ఇస్తానని అంటారు. సెంట్రల్లో ఎవరు రావాలనుకుంటున్నారు? మోడీయా? 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా 10 సంవత్సరాలు చేంజింగ్ ఉండాలి. కంటిన్యూ చేసుకుంటే అది ఇప్పుడు జిఎస్టీలు ఇప్పుడు చిన్న దుకాణం ఉంది, దీని మీదనే
రూపాయలు అంటే 600 జిఎస్టీ వేస్తుండు ఏ వస్తువు కొన్నా కానీ. ఇప్పుడు దళారీలకు మధ్యలో ఎక్కువైంది. ఇప్పుడు నేను రూపాయల ఫోన్ 10,000 ఫోన్ కొంటే 12,000 తీసుకుంటారు. వాస్తవానికైతే 10,000 10,000 ఫోన్లోకి 12,000 తీసుకుంటుండ్రు. ఆడ వచ్చేది మనకు 10,000 ఫోన్. ఈడికి వచ్చే వరకు ఎంత అవుతుంది అమౌంట్? 12,000 అవుతుంది. అయితే దళారీలోకే 1,300 అవుతుంది. దీని మీద 200 రూపాయల జిఎస్టీ ఉంది. దీని మీద 200 రూపాయలు జిఎస్టీ ఉంది. ఆడ ఎంత 1,800 రూపాయలు జిఎస్టీ దళారీలోకే పోతుంది. ఆ వ్యవస్థ బాగలేదు. ఆ వ్యవస్థ అనేది మారాలి. మా అంటే ప్రభుత్వం చేయం కావాలి. ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించాను కదా, దాని తర్వాత మళ్ళీ చేంజింగ్ అయింది కదా, ఇది కూడా చేంజింగ్ కావాల్సిందే. నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా మంచివాడే, దానికి ప్రధానమంత్రి బాగానే ఉండే మంచిగా వర్క్ చేసింది కదా. ఈ జిఎస్టీ వ్యవస్థ ఒక లోట్ల ఈ అమౌంట్ లోట్ల రద్దుబాటులో కూడా ఇబ్బందికరమైన వేసింది. అప్పుడు గరీబులకు ఉన్నోళ్ళకి దోచి గరీబులకు పెడతాను ఆ మాట కూడా గాలికే. కనీసం వాళ్ళు చేసిన కానీ అన్ని విధంగానే ప్రతి ఊరికి ఒక 5 ఇల్లు 6 ఇల్లు అవన్నీ ఇల్లు కూడా అయ్యకపోయా. 3 కోట్ల మంది జాబులు ఇస్తాను ఇది అదని వాళ్ళ మాటలకే అయిపోతుంది. కాకపోతే స్టేట్ లెవెల్లో మంచిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. కాకపోతే చేంజింగ్ కావాలి, కంపల్సరీ చేంజింగ్ కావాల్సింది. ఏ ప్రభుత్వం చేసినా 10 సంవత్సరాలే. అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది, చేంజింగ్ అయింది. రానుది మనకు లోకం వ్యవస్థ అనేది పెరుగుతుంది, డెవలప్మెంట్ ముందుకు దూసుకుపోతుంది. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ రాగానే అవన్నీ ఇవైనాను చేసిన 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ బాగానే చేసింది. అప్పుడు మనకు తెలియనప్పుడు ఇందిరాగాంధీ 2 కిలోల బియ్యం ఇచ్చింది. మన నాయన ముత్తాతలు పుట్టక ముందే ఇందిరాగాంధీ 2 కిలోల బియ్యం ఇచ్చింది. కాలంలోనే కట్టించింది. ఒక 10 ఊర్లలో గుడిసెలు ఊళ్ళు ఉండే తాతలు నాయనల్లో చెప్తున్న వాళ్ళకి కాకలు వేళ ఉండేప్పుడు గుడిసెలే ఉండే. గుడిసెలకు ఇల్లు అనేది ఒక ఇందిరాగాంధీ పెళ్ళినే అయింది. అప్పుడు ఈ ఊర్లో కాదు ఏ ఊర్లోనే చూడండి ఇందిరమ్మ ఇల్లు పక్కా కంపల్సరీ ఉంటుంది. 10 ఇల్లు 20 ఇల్లు 40 ఇల్లు ఇందిరా కాలనే ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ కాలంలో ఏడా కనిపించదు మాకు. అది ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ఇప్పుడు ఇస్తారు. మన కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో ఆ 10 అంతస్తులు ముసలోడు ఎక్కుతారమ్మా, పైన ఎక్కుతారా? ఎక్కలేరు కదా, చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఒక 150 200 300 జాగల 100 గజాల వాళ్ళు సొంతంగా కట్టుకుంటే వానికి ఆకిళ్ళు బాగుంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఈ ఊరు వదిలేసి ఆ ఊర్లో పోయి ఉండాలంటే బాధ అనిపించదా? అక్క చెల్లెలు మామ కుటుంబం వదిలేసి ఆడ పోయి ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఆడ మంచిగా ఉంటుంది, వేరేది ఉంటుంది, ఫ్యామిలీ వేరేలు ఉంటాయి, అన్ని కలుసుకొని ఉండాలంటే చాలా కష్టం అవుతుంది కదా. అదే 5 లక్షలు ఇక్కడికి ఇస్తే ఇంటి ముంగల కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడం రోడ్డు మీద అడ్డ మీద పని చేస్తాం వానికి గుడిసే ఉంటుంది. వానికి 5 లక్షలు సహకారం ఇల్లు కట్టుకొని 2 కొడుకులో బిడ్డలో సహకారం చేసుకొని ముందుకు వెళ్తారు. దాంట్లో 5 లక్షల 2 లక్షలు అయినా కలుపుకొని ముందుకు వెళ్తారు. ఆ విధంగా చేయాలి కానీ ఆ విధంగా చేయలేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ప్రజాపాలన అంటుంటూ కంపల్సరీ చేస్తాడు. ఇంకోటి ల్యాండ్ విషయంలో అయితే ఏది మన రోడ్ మాఫియా అంటారు, మాఫియా దిగజారింది మొత్తం ల్యాండ్ విషయంలో అయితే. ఆ ల్యాండ్ తాతల ముత్తాతలు ఉన్న పొలాలు వాళ్ళ పేర్లు అన్నీ కట్టేసి వాటి దింగేసి దళారులకు రాజకీయ దూతలకు వాళ్ళ ఏమంటారు మన ఎమ్మెల్యేలు మంత్రుల దూతలకే సరిపోయింది. అది దానికి పూల పెట్టడం దీనికి పూలలో పెట్టడం అది లేదు ఇది లేదు భయపెట్టి బృహత్తంగా చేసి వాళ్ళకంతా గుంజుకోవడం అవి అమ్మడం పాపం వాళ్ళు రోడ్ల పాలైన వ్యవస్థ బాగుండే. కాబట్టి రాబోయే కాలంలో అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పుల్లో బాగుండే చేంజ్ కావాల్సిందే, పబ్లిక్ కూడా చేంజ్ కావాల్సిందే. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండాలి. ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చాయిస్ ఇస్తే ఇంకా రాహుల్ గాంధీ ప్రభుత్వం కూడా చూద్దాం ఆయన ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో కూడా. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ఇచ్చినాం, ఆయన కూడా ఒక 5 సంవత్సరాలు ఇచ్చి చూద్దాం. నచ్చకపోతే 5 సంవత్సరాలు మారుస్తాం అంతేగా. ఇదే కుర్చీ మీద కూర్చోబెట్టి ఆయన అట్లనే కూర్చోకుండా పోతే ఇక మనకు టోపీలు కొత్త. ఇక జన్ ఖాతా మన ఖాతా అన్నాడు, ఏ ఖాతాలో ₹1 ఇవ్వలే, వేసిండా 15 లక్షలు వేసాడు. ప్రతి ఒక్కరి దగ్గర పైసలు లేని దగ్గర అప్పు తీసుకుని వాడు ఖాతా చేసుకుంటూ ఆ ఖాతాలో కూడా ₹1 ఇవ్వలే. జిఎస్టీ ఈ ఖాతాలు మాఫియాలు వాళ్ళ పోయి మన బయట దేశంలో పోయి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోరు. గరీబ్ ఒక 10,000 రుణమాఫీగా అమౌంట్ కట్టకపోతే వాళ్ళ ఇంటికి పోయి లాగులు ఇల్లు కబ్జా చేసుకొని ఎడ్లు బొళ్ళు బండ్లు అమ్ముకుంటా వాళ్ళు లోన్ కడుతురు. కానీ అప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రం ఏం కట్టలే.